హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో డాబా స్టైల్ స్పైసీ అండ్ యమ్మీ మటన్ దొన్నె బిర్యానీ కుక్కర్‌లో ఈజీగా చేసుకునే ప్రాసెస్‌నైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికి ఈ విధంగా మసాలా ప్రిపేర్ చేశారంటే ముద్ద కూడా వదలకుండా లాగించేస్తారండి. అంత బావుంటుంది ఈ మటన్ దొన్నె బిర్యానీ. సో, లేట్ చేయకుండా ఆ సింపుల్ ప్రాసెస్‌ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోనెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. మటన్ దొన్నె బిర్యానీ మసాలా ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక కుక్కర్ పాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేయండి. ఇందులో ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, కొద్దిగా నల్ల బిర్యానీ పువ్వు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక నల్ల ఇలాచి, చాలా చిన్న పీసు జాజికాయ ముక్క వేసుకోండి. అర టీ స్పూన్ వరకు మిరియాలు, ఒక అనాస పువ్వు వేసుకుని వీటన్నింటినీ లో ఫ్లేమ్‌లో ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఇంచీల అల్లం, 4 వెల్లుల్లి రెబ్బలు, 5 పచ్చిమిర్చిని పొడవుగా చీల్చి వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్న ముక్కల్లా కట్ చేసి వేసుకొని, గుప్పెడంత కొత్తిమీర, గుప్పెడంత పుదీనా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని కూడా కలుపుకుంటూ ఉల్లిపాయలు పచ్చివాసన పోయి సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు పచ్చివాసన పోగానే స్టవ్ ఆఫ్ చేసుకొని, ఈ స్పైసెస్ అన్నింటిని మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి చల్లారాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, ఇలా మసాలా పేస్ట్‌నైతే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ పక్కన పెట్టి, అదే కుక్కర్ ప్యాన్‌లో మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఒక పావు కేజీ వరకు మటన్ పీసెస్‌నైతే వేసుకోండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని సగం వేసుకొని, ఇప్పుడు ఈ మటన్ పీసెస్‌కి ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా పట్టించిన తర్వాత, మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి ఈ మటన్‌లోంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ, ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి కుక్కర్‌లో 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మటన్నయితే ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత ఈ కుక్కర్ లిడ్ ఓపెన్ చేసుకొని, ఉడికిన ఈ మటన్ పీసెస్‌ని వాటర్ నుంచి సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు బిర్యానీ చేయడానికి స్టవ్ మీద ఒక కుక్కర్ పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కాగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసి 2 సెకండ్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో మిగిలిపోయిన మసాలా పేస్ట్‌ని కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లోనే ఒక 2, 3 నిమిషాల పాటు కలుపుతూ బాగా ఫ్రై చేయాలి. అలాగే ఇవి వేగిన తర్వాత అరగంట నుంచి నానబెట్టుకున్న 1 కప్ వరకు బాస్మతి రైస్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ వేగనివ్వాలి. ఇలా చేయటం వల్ల బిర్యానీ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న మటన్ పీసెస్‌ని కూడా వేసి కలిపేసి మటన్ ఉడికించిన మసాలా వాటర్ ఎంత ఉన్నాయో మెజర్ చేసుకోండి. నాకైతే హాఫ్ కప్ వచ్చాయి. ఆ హాఫ్ కప్‌ని వేసింది కాక ఇంకొక 1 ½ కప్ వాటర్ అంటే టోటల్‌గా 1 కప్ రైస్‌కి 2 కప్స్ ఆఫ్ వాటర్‌నైతే నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటిని కలిపి సాల్ట్, స్పైసెస్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కుక్కర్‌లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇంతేనండి. చాలా ఈజీగా, టేస్టీగా చేసుకునే మటన్ దొన్నె బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.